సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ రిలీజ్ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో శ్రీతేజ్ను కిమ్స్కి తరలించినట్టు తెలుస్తోంది. పుష్ప 2 మూవీకి తెలంగాణ సర్కార్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో డిసెంబర్ 4న షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్ నుంచి తన కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు రేవతి అనే మహిళ వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో రేవతి తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ను మొదట దుర్గాబాయ్ దేశ్ముఖ్కు తరలించారు. అక్కడ చికిత్స అందించారు. తాజాగా మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. బాలుడిని కిమ్స్ కి తరలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఘటనపై అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అనేక నాటకీయ పరిణామాల తర్వాత తెలంగాణ హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ను ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి సారీ చెబుతూ వీడియోలను విడుదల చేశారు. ఆ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించారు. అరెస్ట్ నుంచి బెయిల్ వచ్చాక కూడా ఆ కుటుంబాన్ని కలవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ కేసు కోర్టు పరిధిలో ఉన్న క్రమంలో కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారని అన్నారు. అయితే అల్లు అర్జున్ టీం మాత్రం శ్రీతేజ్ కుటుంబంతో టచ్లో ఉన్నామని, వైద్య ఖర్చులు భరిస్తున్నామని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల సింగపూర్ నుంచి 4 లక్షల రూపాయల కాస్ట్లీ ఇంజెక్షన్ సైతం తెప్పించినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ శ్రీతేజ్ను పరామర్శించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉందని, వైద్యులు మాత్రం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని అన్నారు. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని అన్నారు. బాలుడి ఆసుపత్రి ఖర్చులన్నీ రేవంత్ సర్కార్ భరిస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఇన్ని రోజులు అల్లు అర్జున్ టీం బాలుడి ఆసుపత్రి ఖర్చులు భరిస్తున్నామని, ఇంజెక్షన్ తెప్పించామని చెప్పినవన్నీ అబద్దాలేనా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను ఏకి పారేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అబద్దాలు చెప్పేందుకు నోరెలా వస్తుందని కొందరు మండిపడుతున్నారట.